కొత్తగా పెట్టినోళ్ళు కూడా మా మీద అర్థమైతే మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు సామాన్లు ఎక్కువ మీరు ఇచ్చడం వల్ల వాళ్ళకి బాగా మీరే కనిపించారని చెప్పి నన్ను అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఊరైతే పట్టుకోవచ్చు, అందరూ పట్టుకోవచ్చు. దానికి పెట్టేసుకొని ఇంకా జనాలు కూడా నాలుగు పరిస్థితి చేసేస్తారు. అది కరెక్ట్ కాదు కదా. కూడా మండే ఇచ్చాను సార్ మా ఎదురుగే సిటీ టౌన్ ప్లాన్ ఎదురుగే లెటర్ పంపించారు. 35 ఎదురుగే సార్కి ఏముంది సార్ని ఎదురుకి ఎన్నికి ఎవరు చెప్పండి లైన్లో మాత్రం మనం ఎదురుగే చెప్పారు సార్. ఇంకంతకన్నా వేరే ఇది లేదు. చాలా మందికి ఉన్నాయి, కొంతమంది అప్లై చేసి క్యాన్సిల్ చేశారు. టౌన్ రన్నింగ్ కమిటీ ఉంటేనే రన్నింగ్ కార్డులు అప్రూవల్ అవుతాయి. ఇప్పుడు చెప్పింది అలాగా 2 నిమిషాలు లోగో కింద ఇలా ఉంచుతానండి. అలాగే అది మాకెందుకు ఈ తలనొప్పులు మేము ఆ తరం చూసుకుంటాం. దౌర్జన్యం నశించాలి, ప్లానింగ్ ఏసీపీ 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 దౌర్జన్యం నశించాలి. కమిషనర్ గారు మా బట్టలు కొట్టద్దు, కమిషనర్ గారు మా బట్టలు కొట్టద్దు. దౌర్జన్యం నశించాలి, ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, ఈఎం అధికారులు దౌర్జన్యం నశించాలి, ఎమ్మెల్యే గారు మా పొట్టలు పట్టద్దు, ఎమ్మెల్యే గారు మా పొట్టలు పట్టద్దు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, టౌన్ ప్లానింగ్ బల్ల తొలగిస్తున్న ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, బలవంతంగా తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, బలవంతంగా తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, బలవంతంగా తొలగిస్తున్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి. ఎక్కించడమే కావాలి, ఎక్కించడమండి. చట్టం చూసుకోండి, మనకేం అభ్యంతరం లేదు, చట్టం ఉంది. ఎప్పుడైనా అది గుర్తుంచుకోండి. వర్ధిల్లాలి దోపిడీపల్లి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి దోపిడీపల్లి కార్మికుల ఐక్యత. టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి, 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 టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారి దౌర్జన్యం నశించాలి. ఎక్కడ వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకోవడం అనుమతులు ఇవ్వాలి. 2014 చట్టం ప్రకారంగా ఎక్కడ వాళ్ళు అక్కడే వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. కమిషనర్ గారు మా బట్టలు కొట్టద్దు. ఎమ్మెల్యే గారు మాకు బ్రతికే అవకాశం ఇవ్వాలి. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మేము బ్రతికే అవకాశం ఇవ్వాలి. తూర్పు నియోజకవర్గ వెలగపూడి రామకృష్ణ బాబు గారు మేము బ్రతికే అవకాశం ఇవ్వాలి. మీరు అధికారంలో వస్తే మేము బ్రతికే అవకాశం ఉంటుంది అనుకున్నా, ఈ రోజు తొలగించడం అన్యాయం. మీరు అధికారంలోకి వస్తే
కూటమి ప్రభుత్వం మీ బ్రతికే అవకాశం ఇవ్వాలి. మోడల్ స్కూల్ తోడుబడి కార్మికుల బ్రతికే అవకాశం ఇవ్వాలి. జీవీఎంసీ కమిషనర్ గారు మేము బ్రతికే అవకాశం ఇవ్వాలి. జీవీఎంసీ కమిషనర్ గారు మేము బ్రతికే అవకాశం ఇవ్వాలి. ఇక్కడ తోపుడుబల్లి లైన్లో నేను బిజినెస్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ లేరు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఎలా పెంచి పోషించాలో నాకు తెలియదు. ఆయన ఇచ్చిన ఆధారం ఇదే, నాకేమీ తెలీదు. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం కమిషనర్ కంప్లైంట్ ఇచ్చానని ఒక మహిళకి అన్యాయం జరుగుతుంది. ఏమవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ మహిళకి అన్యాయం. అదే పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్ళి అడుగుతాను. అదే పవన్ అన్న నేను వెళ్ళి అడుగుతాను. అన్న నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందన్న, వీళ్ళందరూ మీ పేరే చెప్తున్నారని అడుగుతాను నేను వెళ్ళి. మేము 15 సంవత్సరాలుగా ఇక్కడ బతుకుతున్నామండి. ఎవరికి ఇప్పుడు ఒక్క ట్యాగ్ లైన్ కంప్లైంట్ పట్టుకొని ఇలా మాట్లాడడం ఎంతవరకు న్యాయం? మేము ఎక్కడికి వెళ్ళాలి? నేను చస్తే నా పిల్లలతో ఎక్కడే చచ్చిపోతాను, నేను ఇక్కడే చస్తాను నేను. నా పేరు వెంకట్రావు, తోపుడుపల్లి సంఘం మత్తులపాలెం జోన్ గౌరవ అధ్యక్షుని, సిఐటి జోన్ కార్యదర్శిని. వెలగపూడి గారు మా ఎమ్మెల్యే గారు 3 సార్లు కలిసాం. కోట స్కూల్ దగ్గర 15 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న తోపుడుపల్లి కార్మికులు బ్రతికించమని అడిగాం. ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు, నాకు కొంచెం టైం ఇవ్వండి, కమిషనర్ గారితో మాట్లాడి నేను పెట్టిస్తాను, మీ బల్లికి ఏ దోకా లేదని చెప్పారు. అప్పటికి 20 రోజులు చూసాం. మాకు వేరే లేక బ్రతకడానికి ఛాన్స్ లేక, ఇంటద్దులు కట్టుకోవడానికి, పిల్లలు చదివించడానికి ఫీజులు లేక మేము బలి పెట్టాం. అలాగే ఇక్కడ 15 సంవత్సరాలు బ్రతుకుతున్న మమ్మల్ని ఎవరో ఒక అనామక వ్యక్తి ట్విట్టర్ ట్యాగ్ లైన్ చేస్తే ఆ ట్విట్టర్ ట్యాగ్ లైన్ని జీవీఎంసీ అధికారులు చూశారట. అలాగే డిప్యూటీ సీఎం గారు చూశారట. ఆయన ఆదేశాల మేరకు తీస్తున్నాం అని చెప్పారు. నాకు తెలిసి డిప్యూటీ సీఎం గారు ఎవరు కడుపు కొట్టరు. మీకోసమే మేము ఉన్నాం, మమ్మల్ని గెలిపించండి, పేదల కోసం ఉన్నాం, కార్మికుల కోసం ఉన్నాం, మహిళల కోసం ఉన్నాం అని ఆయన అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు, ఆయన అయితే తీయించరు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా తీయించరనే నమ్మకం మాకుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఈ ట్విట్టర్ ట్యాగ్లను ఎవరెవరికి వెళ్ళిందో వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఒకటే, తోపుడుపల్లి కార్మికులు రోడ్డు పక్కనే బ్రతుకుతారు. 2014 స్ట్రీట్ వెండర్స్ చట్టం ప్రకారం ఎక్కడ బ్రతికే తోపుడుపల్లి కార్మికుల్ని ఆ రోడ్డు పక్కన బతకాలనే చట్టం ఉంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న చట్టం. అలాగే మా అందరికీ వెండింగ్ కార్డులు ఇచ్చారు. ఆ వెండింగ్ కార్డులు కూడా మాకు ఉన్నాయి. అలాగే ఇక్కడ వెండింగ్ జోన్ ఇస్తామని చెప్పేసి కొలతలు వేశారు, మ్యాపింగ్ చేశారు, అది కూడా ఉంది. ఇవన్నీ ఉండగా నగర వ్యాప్తంగా 1,00,000 మంది పైగా తోపుడుపల్లి కార్మికులు అన్ని సెంటర్లో ఫుట్పాత్ మీద బ్రతికితే కోట స్కూల్ చిన్నవాళ్ళతేరు తోపుడుపల్లి కార్మికులు 30 మంది కనిపించారు. అది మా ప్రశ్న, మా బాధ కూడా అదే. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తీయలేని బళ్ళు, గత కమిషనర్లు 2-3 మారినప్పుడు తీయలేని తోపుడు బళ్ళు, ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు, ఇప్పుడు వచ్చిన జోనల్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, ఎప్పటి నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు ఎందుకు తొలగిస్తే చూస్తున్నారని మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి తోపుడుపల్లి కార్మికులు పొట్టకొట్టొద్దు. వాళ్ళకి ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధితో బ్రతుకుతున్నారు. వాళ్ళ కుటుంబాలు సుమారుగా 30 మంది అంటే షాపుకి 3 చెప్పులు లెక్క వేసుకున్న 100 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కాబట్టి మాకు బతికే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ వాగ్దానం ఇచ్చిందో, ప్రజల మీద దాడి చేయను, ప్రజలకు న్యాయం చేస్తాను, కార్మికులకు న్యాయం చేస్తాను, పేదలకు న్యాయం చేస్తాను, మహిళలకు న్యాయం చేస్తానని చెప్పిన ప్రభుత్వం ఆ రకంగా తోపుడుపల్లి కార్మికులకు న్యాయం చేయాలన్నది మా ప్రధాన డిమాండ్. అప్పటికే కానీ బళ్ళు తొలగిస్తే మేము అరెస్టులకైనా సిద్ధమే, చావడానికైనా సిద్ధమే. ఖచ్చితంగా మేము అవసరమైతే నగర వ్యాప్తంగా తోపుడుపల్లి కార్మికులు కదిలించి జీవీఎంసీ ఆఫీసు, మెయిన్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.